కాకా నమస్తేనే. నమస్తే కాక. అంత మంచిదేనా? మంచిదే కాక. అయితే రైతు బంధు రాలేదు కదా సంవత్సరం నుంచి. రాలేదు. సంక్రాంతి వెళ్ళాక ఇస్తా అంటుండు రేవంత్ రెడ్డి. నమ్మకం ఉన్నదా మరి? మాకు నమ్మకం లేదు. నమ్మకం లేదా? నమ్మకం లేదు. అయితే ఇంత ముందు కేసీఆర్ ఉన్నప్పుడు 100 ఎకరాలకు పడుతుండే కదా, ఇప్పుడు 5-6 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తాడట రేవంత్ రెడ్డి. అయితే 100 ఎకరాలు ఉన్న వాళ్ళ కేసుడు కరెక్టా, ఇట్లా 5 లోపల ఉన్న వాళ్ళ కేసుడు కరెక్ట్ అంటావా? 5 రూపాయలు కరెక్ట్. కరెక్ట్ అంటావా? రేవంత్ రెడ్డి విధానం మంచిగా ఉందంట. మంచిగా ఉంది కానీ కాకపోతే కేసీఆర్ ఉండగా పడుతుండే మంచిగా. అసలు మంది వచ్చినాక సంవత్సరం నుంచి వాళ్ళేవు. మరి నమ్మకం అనిపిస్తుందా? వేస్తా అంటున్నాడు, గట్టిగా చెప్తున్నాడు. మాకు నమ్మకం లేదు. మాకు నమ్మకం లేదు. ఎట్లున్నది మొత్తానికి రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నది మీకు? మాకు మంచిగా అనిపిస్తలేదు. కేసీఆర్ ఉండగా మంచిగా ఉండే. ఎట్లా ఏం ప్రాబ్లం అయితే ఉండగా 3 సార్లు పెంచిండు మాకు. ఏం పెంచిండు? జిహెచ్ఎంసీలకు డబ్బు జీతాలు పెంచిండు మాకు. 17,500 అంటే మేము కరెక్ట్ చేస్తేనే అది కూడా 14 చిల్లర వస్తున్నాయి, లేకపోతే లేదు. మాకు నెలకు 4 వీకప్లు ఉంటున్నాయి. మాకు మస్తు జీతాలు అడిగేస్తారు. మాకు కేసీఆర్ కిట్ అప్పుడు ఇచ్చిండు ఆయన పీరియడ్ లో. ఆయన గెలిచింది ఒక్కసారి కిట్ లేదు, ఏం లేదు. కేసీఆర్ కిట్ బంద్ అయింది, ఏం లేదు. అంటే కేసీఆర్ కిట్ అని పేరు తీసేసి ఉత్త కిట్ అని ఇస్తూ రైతులేరు, ఏమి ఇస్తలేరు. ఆడళ్ళకే ఉచితమ్మ బస్సులన్నీ ఫ్రీ చేసిండు, మొగలకి ఏం లేదు. అయితే గర్భిణీ స్త్రీలకు అంబులెన్సులు ఫ్రీగా తీసుకోతుండే కదా అప్పుడు, పోతున్నాయి. ఇప్పుడు వస్తున్నాయి? వస్తలేవు. జెంట్స్ కి ఏం లేవు అన్న, జెంట్స్ కి ఏం లేవు, అన్ని లేడీస్ కే ఉన్నాయి. ఇంకా కరెంట్ ఒకటే ఉచితం వేసిండు అంతే. మొగలు ఆడలకి మొత్తం ఆడలు బస్సులో ఆధార్ కార్డు మీద ఆడలు ఫుల్. మొగోళ్ళకి ఏం చేయాలంటే మొగోళ్ళకి కూడా ఫ్రీ చేయాలంట. మొగలకు మనం ఫ్రీ చేయాలన్న. మొగలకి ఇప్పుడు ఆడోళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చినట్టు మొగోళ్ళకి ఫ్రీ మందు పథకం అట్లా మరి ఇవ్వాలి. దళిత బంధు లేదు, ఏది లేదు. మందు ఫ్రీ మందు పథకం ఇవ్వాలంట. మందు అవసరం లేదన్న. మనకేమైనా సాయం చేయాలి. మాకు జీతాలు పెంచుతలేడు, ఏం పెంచుతలేడు. జీతాల సమస్య వచ్చింది. కేసీఆర్ 3 సార్లు పెంచాడు, నేను గెలిచింది ఒక్కసారి లేదు జీతాలు. మా కేసీఆర్ కిట్ లేదు, ఏం లేదు. మాకు మస్తు సమస్యలు ఉన్నాయన్న. పడంచేరి జిహెచ్ఎంసీలో మేము ఒక అవుట్సోర్సింగ్ ఇస్తాం కాంట్రాక్టర్. ఓకే కాకా నమస్తే. అంత మంచిదేనా? అంత మంచిగా. వ్యవసాయం ఉన్నదా? ఉందన్న. అయితే రైతు బంధు పడుతుందా మరి? పడతలే అన్న. ఇప్పుడు సంక్రాంతి వెళ్ళాక ఇస్తా అంటుండు రేవంత్ రెడ్డి, చెప్పిండు. మరి నమ్మకం ఉన్నదా? హామీలు ఇచ్చిండు కానీ ఒక్క హామీ కూడా జరగలే అన్న. నమ్మకం ఉందా ఇప్పుడు ఇస్తాడని? అస్సలు నమ్మకం లేదన్న. కేసీఆర్ ఉన్నప్పుడు పరిపాలన బాగుండే. ఏమంది రేవంత్ రెడ్డి గెలిచిండు, ఒక్క హామీ కూడా జరగలేదు. ఆయన ఇచ్చిన హామీలు కూడా జరగలేవు అన్న. అయితే ఇంత ముందు కేసీఆర్ ఉన్నప్పుడు 100 ఎకరాలకు పడుతుండే. అయితే ఇప్పుడు ఏం చేసిరంట, సిస్టమ్ ను 5-6 ఎకరాల లోపే వేసారట. సర్వే చేసినట్ట, రిపోర్ట్స్ చెప్పిండు. సంక్రాంతి 5-6 ఎకరాల లోపు వాళ్ళకి ఇస్తా అంటుండు. ఆ పద్ధతి మంచిదా, ఈ పద్ధతి మంచిదా? కాదు, నా పద్ధతి మంచిది కాదు. 100 ఎకరాల కేసుడు మంచిది కాదు. మంచిది కాదు ఆ పద్ధతి. ఈ పద్ధతి ఓకేనా? ఈ పద్ధతి ఓకే. మరి నమ్మకం ఉందా? ఎంతవరకు నమ్మకం అంటే అసలు లేదన్న. రేవంత్ రెడ్డి మీద అస్సలు నమ్మకం లేదు. భూములు లేని వాళ్ళకి కూడా 6,000 ఇస్తా అంటున్నాడు. నో అన్న, అది రాంగ్. అది మాత్రం రాంగ్. ఎవరికి ఇప్పుడు ఒక్క పైసా రాలేదు. ఇచ్చిన హామీలు అన్ని దొంగ హామీలే. ఒక్క హామీ కూడా కరెక్ట్ లేదు. అది అన్ని దొంగ హామీలే. ఉన్న ఇల్లులే బలపడుతుంది అన్న. ఉన్న ఇప్పుడు జాగాలు ఉన్నాయి, కబ్జా చేస్తుండు. పెద్ద అపార్ట్మెంట్ తీసేస్తుండు. ఇప్పుడు ఎట్లా అన్న, గరిబోడు ఏమని చెప్పాలి. ఇప్పుడు మా కజిన్ మా అన్నలకు 3 ఆటోలు ఉండే. ఒకడు వచ్చి ఆటోని మొత్తం కొనకు పెట్టేసినాడు. ఏమని రేవంత్ రెడ్డి బస్సులు ఫ్రీగా పెట్టిండు, ఆటోలు బంద్ చేసి ఉన్నాడు. బిజినెస్ మే పూరా లాస్ అన్న. అయితే నువ్వు ఇల్లు కూలగొట్టాడు అంటున్నావు కదా, హైడ్రా కరెక్ట్ అంటున్నావు, తప్పు అంటున్నావు? అసలు ఇప్పుడు కరెక్ట్, సారీ తప్పనా? అది బఫర్ జోన్ లో చెరువులలో ఉన్నాయి మాత్రమే కూలగొడుతురు కదా. ఇప్పుడు మంచిగా ఉన్నాయి, పర్మిషన్లు ఉన్నాయి, కరెక్ట్ ఉన్నాయి కూడా కూలగొడుతురా? అన్ని కూలగొడుతున్నా అన్న. అన్ని కూలగొడుతుండు. అంటే అందులో కూడా స్కామ్లు జరుగుతున్నాయి అన్న. మేము ₹1,00,00,000 పెట్టి కొన్నాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే G+5 కొన్నాం మేము. ₹1,00,00,000 పెట్టి కొన్నాం మేము. ఆ గవర్నమెంట్ ఇచ్చే కూడా మనకు అమౌంట్ కరెక్ట్ ఇస్తలేదు. రోడ్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని తీసేస్తారు. 50% కూడా వస్తలేదు మాకు. మొత్తానికి ₹1,00,00,000 ప్రాపర్టీ ఉంటే 30 లక్షలు ఇస్తారు. ఇక ఏం చెప్పాలి వాళ్ళకు? ఏం చెప్పలేని పరిస్థితి మాకు. కేసీఆర్ ఉన్నప్పుడు పరిపాలన బాగుండే అన్న. ఏమని రేవంత్ రెడ్డి వచ్చిండో మాకు పరిపాలన నచ్చుతలేదు. మాకు కేసీఆర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. ఏమని కాదు, తెలంగాణలో ఎంతమంది ఉన్నామో వేసినాం. తప్పు జరిగింది. తప్పు అనేది ప్రతి మనిషితో తప్పు జరుగుతుంది. ఏదో ఒక ఛాన్స్ ఇద్దాం రేవంత్ రెడ్డి సార్కి అని అందరు ఓట్లు వేసిరు. రేవంత్ రెడ్డి ఏదో చేస్తామని అనుకున్నారు. రేవంత్ రెడ్డి ఏదో చేస్తారు, ఏదో మంచి చేస్తారు అనుకున్నారు. కానీ ఈ దొంగ హామీలు ఇచ్చి దొంగ పనులు చేసాడు అంతా. అన్ని 6 హామీలు ఇచ్చాడు కానీ ఒక్క హామీ కూడా సరిగ్గా జరగలే అన్న. ఇది మాత్రమే మనస్ఫూర్తిగా చెప్తున్నాం. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే. కేసీఆర్ రావాలని ఈసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏ కేసీఆర్, జై తెలంగాణ. కాకా నమస్తే.
నమస్తే. అంత మంచిదేనా? అంత మంచిదా? అయితే ఇప్పుడు రైతు బంధు సంక్రాంతి వెళ్ళాక ఇస్తా అంటుండు రేవంత్ రెడ్డి, నమ్మకం ఉన్నదా మరి? 100% నమ్మకం ఉంది. 100%. ఇంత ముందు కేసీఆర్ గవర్నమెంట్ లో 100 ఎకరాలకు పడ్డది, అది ఆ సిస్టమ్ తీసేసి 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఎంక్వైరీ చేసి ఇస్తామని అంటున్నారు. సో ఆ పద్ధతి కరెక్టా, ఈ పద్ధతి కరెక్టా? ఆ పద్ధతి కరెక్ట్ అన్న. ఇది 100 ఎకరాల కేసుడు కరెక్ట్ అంటావా? అవునా. ఇట్లా 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళ కేసుడు కరెక్ట్ కాదంటావా? కరెక్ట్ కాదన్న. అంటే 100 ఎకరాలకు వేస్తే ప్రజాధనం వృధా అయిపోతుంది కదా, ఉన్న వాళ్ళకి డబ్బులు పోతాయి కదా. అవునవును. మరి అదే కరెక్ట్ అని ఎట్లా అంటున్నావు? నేను 15-20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీ. కాటా శ్రీనివాస్ గౌడ్ అన్న మన అశోక్ నగర్ లో ఉంటాడు. అతను రాహుల్ గాంధీ మేడం మన ఇంద్రేశంలా ప్రతి ఒక్క జగాల ఇంద్రప్రపంచంలో ఇల్లు కట్టించిర్రు, మాకు కూడా కట్టించిర్రు. కానీ 20 సంవత్సరాల కింద మా వాళ్ళకి జర తెలివి లేక అమ్ముకున్నారు. అది ఇప్పుడు కొన్ని కోట్లలో అలుగుతుంది. 100% కేసీఆర్ గెలిచారు కానీ అంత మంచి గెలిచారేమో కానీ 2 సార్లు గెలిచారు. 10 సంవత్సరాలు. ఈ మన రేవంత్ రెడ్డి సార్కి గెలిచి ఆయన 1 సంవత్సరం కూడా అయితే అయితలేదు. ఒక 5 సంవత్సరాల లోపు చూడండి మన పచ్చ పంట పడుతుంది, మన పంట. కాకా నమస్తే. నమస్తే. అంత మంచిదేనా? మంచిదే. అయితే రేవంత్ రెడ్డి సంక్రాంతి వెళ్ళాక 5-6 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు రైతు బంధు ఎత్తా అంటుండు. మరి ఆ పద్ధతి మంచిదే అంటారా? ఇంత ముందు కేసీఆర్ ఉన్నప్పుడు 100 ఎకరాలకి ఎత్తుండే కదా. ఏ 2 అట్లనే ఉన్నాయి. అదే అట్లా ఉన్నది, ఇది అట్లా ఉన్నది. అంటే ఎట్లా అంటున్నావు? అది ఇప్పుడు ఈడ అవుతుంది, అది ఈడ చేసేది అది మాఫీ చేస్తుండే మరి. మాఫీ ఏం మాఫీ అంటున్నావు? ఇప్పుడు బ్యాంకులుగా మాఫీ చేసిన 2 లక్షలు, అది రుణమాఫీ అంటున్నావా? దాని గురించి కాదు, ఇప్పుడు రైతు బంధు ఉన్నది కదా, సంవత్సరం నుంచి వాళ్ళేది కదా, వేస్తా అంటుండు కాబట్టి సంక్రాంతి వెళ్ళాక ఎత్తా అంటు. నమ్మకం ఉన్నదా మీకు వేస్తాడని? ఏ చూడాలయ్యా, తెలుస్తుంది కదా. అయితే ఇంత ముందు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా పడ్డది కదా కేసీఆర్, అప్పుడు పడ్డది. ఇప్పుడు ఆ సిస్టమ్ తీసేసి 5-6 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఎత్తాడట. కరెక్టే అంటావా పద్ధతి? మొత్తం వేయాలి, అది కరెక్ట్ కాదు. 100 ఎకరాలకి వేయాలంటావా? అది ఇటు వేయాలి మరి, అలాగే లాస్ కారా మరి. అంటే అందరికి వేయాలంట మరి, అందరికి వేయాలి. ఉన్నాడు చూడాలి, లేని చూడాలి. మరి చాలా వాళ్ళకి తగ్గియాలి, తక్కువ వాళ్ళకి చాలా వేయాలి మరి. అంటే ఇప్పుడు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి వేయాలంటున్నావా? తగ్గియాలి, వాళ్ళకు తగ్గియాలంటే ఎట్లా? 5-6 ఎకరాలకి వేయాలంటావా? లేకపోతే ఇప్పుడు 10 ఎకరాలకు 2 ఎకరాలు వాళ్ళకి తగ్గియాలి, 4 ఎకరాల నుంచి చాలా వేయాలి, అట్లా నడిచిపోతుంది. ఇలా ఎక్కువ వేయాలి మరి. ఓకే కాకా, రైట్. అమ్మా నమస్తే. నమస్తే. మంచిగా ఉన్నావా? మంచిగా. రైతు బంధు పడుతుందా? పడలేదు ఇంకా. ఎంత ఉన్నది వ్యవసాయం? మాకు 10 గుంటలు ఉన్నది. అయితే ఇంత ముందు కేసీఆర్ ఉన్నప్పుడు 100 ఎకరాలకు పడుతుండే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండ అంటే సంక్రాంతి వెళ్ళాక ఎత్తాడట, కాకపోతే 5-6 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఎత్తానంటుండు. ఆ పద్ధతి కరెక్టా, ఈ పద్ధతి కరెక్టా? ఇక ఎక్కువ వాళ్ళకి వేస్తే ఎక్కువ బాగుపడతారు, తక్కువ వాళ్ళకి వేస్తే మంచిగా ఉంటుంది. అంటే ఇప్పుడు అది ఆ సిస్టమ్ తీసేసుడు కరెక్టే అంటారా? 100 ఎకరాల కేసుడు తీసేసి 5-6 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి వేసుడు కరెక్టే అంటారా? అది ఇక కరెక్టే అంటే ఇక మనం ఏం చెప్తాం సార్, వాళ్ళ పెద్దల మాట. నమ్మకం ఉందా మరి సంక్రాంతి వెళ్ళాక వేస్తాడని? ఇక ఇవి రుణమాఫీ అది పోయింది కదా, మరి చేస్తాడని నమ్మకం ఉన్నది. కానీ మరి చేస్తే జనవరిలో చేస్తా అంటుండు. అయితే ఇప్పుడు భూములు లేని వాళ్ళకి కూడా 6,000 వేస్తా అని అంటున్నాడు. అయితే అంటే ఆయన తోటి వేస్తాడా? ఇక వేస్తాడో వేయడో తెలియదు, వేస్తే తెలుస్తుంది. మొత్తానికి అయినా పద్ధతి ఎట్లున్నది? ఇప్పుడు సంవత్సర కాలంలో పాస్ ఆఫ్ అయ్యేలా పనులు చేసుట్లా ఇక ఇప్పటిదాకా ఇంకా 2-3 చేసిండు కదా. ఇప్పుడు ఒకటి ఏమది ఫ్రీ బస్ ఎట్లున్నది మీకు? ఫ్రీ బస్ ఇక పోయేటోళ్ళకి మంచిగా. నేను బాలను కాస్తాను, ఆయన పోయేటోళ్ళకి ఫ్రీ కరెంట్ వస్తుందా? వస్తుంది. ఇంత ముందు కేసీఆర్ నయమైనా బెటర్ అంటారు. ఇక ఇప్పుడు ఇవి 2-3 అయితే నయమే ఉన్నది, మంచిగానే ఉందంట. మంచిగానే ఉంది. ఓకే అక్క, రైట్.